ఏలూరు జిల్లాలో ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయపదం చేయాలని భద్ర వెంకట్రావు పిలుపునిచ్చారు. ఎఫ్ట్ రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎఫ్ట్ అనుబంధ ఏపీ బేవరేజ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భద్ర వెంకట్రావు ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ భారతదేశం అత్యున్నతగా ప్రజాస్వామ్యం గల దేశమన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం పాలనా వ్యవస్థ నడపాలి గాని అలాకాక భారతదేశ ప్రజలను అణిచివేస్తూ రాజ్యాంగ హక్కులను హరిస్తూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వ్యవహరిస్తుందన్నారు. పాలకవర్గం భారతదేశ కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం, భారతదేశ ప్రజల యొక్క ప్రభుత్వ సంపదను రక్షించడం కోసం పాలకవర్గం ఉండాలి. అలా కాకుండా మోడీ షా సర్కారు ఈ దేశంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి, నిలబెట్టుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ 4 లేబర్ కోడ్స్ని ముందుకు తీసుకొచ్చారు. 4 లేబర్ కోడ్స్ ఎవరికి ప్రయోజనం అంటే ఈ దేశంలో పెట్టుబడిదారీ వర్గంగా ఉన్నటువంటి ఆదాన్, అంబానీ లాంటి